మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఏంటి? సో ఇక్కడ సమస్య ఏంటంటే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే మిగతా వాటి గురించి మాట్లాడుతున్నాం. బఫర్ జోన్ అన్నది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చారన్నది చూడాలి. ఇప్పుడు ఆ మధు పార్క్ రిడ్జ్ లేకపోతే మిగతా వాటికి లీగల్గా పర్మిషన్ ఉన్న వాటిని టచ్ చేయడం కరెక్ట్ కాదు. లీగల్గా పర్మిషన్ లేని వాటిని, అక్రమంగా నిర్మించిన వాటిని టచ్ చేస్తేనే చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మంలో భూదాన్ భూముల గురించి చాలా విమర్శలు ఉన్నాయి. అదేం అధికారికంగా కట్టింది కాదు. బట్ అధికారికంగా కట్టిన వాటికి కూడా, అనుమతులతో కట్టిన వాటిని కూడా బఫర్ జోన్ అని ఇప్పుడు చెప్తే, అప్పుడు 2012లో పర్మిషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది? 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అప్పుడు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, లేకపోతే రోషే ఉన్నారు. ఆ సమయంలో పర్మిషన్ ఉంది. ఇప్పుడు అది తీసుకెళ్ళి అది జీరో వాల్యూ అంటే అది కరెక్టా? సో మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది చేపట్టచ్చు, కాదని కాదు. సబర్మతి రివర్ ఫ్రంట్ చేశారు. కంపెన్సేషన్ ఇవ్వాలి. కంపెన్సేషన్ భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలి. అర్బన్ ఏరియాస్లో ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకి దాదాపు 2.5 రేట్లు ఎక్కువ ఇవ్వాలి. సో జీరో వాల్యూ అనడం కరెక్ట్ కాదు. ఆ మాట కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి మాట్లాడింది. బట్ ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. నిన్న రేవంత్ రెడ్డి అపార్ట్మెంట్ కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acres లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, all constitutional authorities have decided to remove all these buffer zones. ఆ అపార్ట్మెంట్ కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు. అనుమతులు అన్ని చెక్ చేసుకున్నాం. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలా మంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చేయించి చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు. అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషన్, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా మీరు. సో అది ముఖ్యమంత్రి ప్రపోజల్. సో ఏదేమైనా మధు పార్క్ రిడ్జ్ అయితే కూల్వడం ఖాయమని అయితే చెప్పారు. కూల్చడం 2 ఆప్షన్స్ పెట్టారు. పరిహారం అన్నా తీసుకోండి, లేదా 7 ఎకరాల స్థలంలో కట్టారు కాబట్టి 7 ఎకరాల స్థలం ఇస్తాం, దాన్ని కట్టడానికి కన్స్ట్రక్షన్ అయ్యే ఖర్చు కూడా మేము ఇస్తామని చెప్పారు. ఓవరాల్గా ఏ డెవలప్మెంట్ చేపట్టాలన్నా, ఏది చేపట్టాలన్నా ఫస్ట్ ఇబ్బంది వచ్చేది నిర్వాసితులు, పరిహారం.
అందులో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత కొంత మంచి పరిహారమే వస్తుంది. మల్లన్న సాగర్ కట్టినా, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కట్టినా, లేకపోతే ఏది కట్టినా, ఇంకా సిటీలో కడితే TDR అని ఇస్తారు, అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పి అవి ఇస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ డబ్బులు దానిలో ఇవ్వలేవు కాబట్టి. సో మాట్లాడదాం దాని గురించి.